హలో గైస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిస్టరికల్ మూవీనే చావా. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటే గారు తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అయ్యి కలెక్షన్ రోజుకొకటికి వస్తుంది. ఈ మూవీలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, అలాగే విలన్ ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా అయితే నటించారు. వీరిద్దరు పాత్రలపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కానీ హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలో అతిపెద్ద మైనస్ రష్మికనే అనే కామెంట్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఒకవేళ చావా మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చావా మూవీ నటున్నట్లు అనౌన్స్ చేసినప్పుడు రష్మిక మందన్న మహారాణి యేసుబాయ్ యొక్క పాత్రను పోషిస్తుంది అని ప్రకటించినప్పుడు అందరి మధ్యలో మిగిలిన ప్రశ్న ఒకటే, మరాఠా రాణిగా ఒక సౌత్ హీరోయిన్ ఎలా నటించగలదు? సినిమా విడుదలైన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ ఆ సమాధానం మాత్రం పాజిటివ్గా లేదు. ఇక ఈ మూవీలో వినిపిస్తున్న ప్రధాన విమర్శల్లో రష్మిక మందన్న మహారాణి యేసుబాయ్ పాత్రను పోషించడం, ముఖ్యంగా సినిమాల్లో ఆమె డైలాగ్స్ కళ్ళతో భావాలను పలికించడం, ఎమోషన్స్ అన్నీ బాగున్నప్పటికీ డైలాగ్ డెలివరీ మాత్రం కరెక్ట్గా లేదు అనే అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. సాధారణంగా రాజవంశం మాట్లాడే స్వచ్ఛమైన హిందీని మాట్లాడడానికి ఆమె చేసిన ప్రయత్నం అయితే వర్కౌట్ కాలేదు అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ముంబైలో జరిగిన ట్రైలర్ బ్రాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రష్మిక మందన్ను హీరోయిన్గా తీసుకుందాం అని చెప్పినప్పుడు నిర్మాత దినేష్ విజన్ కూడా ఆశ్చర్యపోయాడని వెల్లడించారు. అయితే ఆమెను మరాఠా రాణిగా ఆమెను ఎంపించడానికి కారణం రష్మిక కళ్ళలో కనిపించిన స్వచ్ఛత అని, అది మరాఠా మహారాణి యొక్క కళ్ళను పోలి ఉంటుంది అని ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారిన లక్ష్మణ్ ఉటేకర్ ఆమెను చూసిన లక్షణాన్ని పర్ఫెక్ట్గా తెరపై చూపించగలిగాడు. కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ చూపించే బాగుండేది అంటున్నారు. డైలాగ్స్ రైటర్ రిషి వీర్మణి చావా మూవీలోని డైలాగ్స్ను అద్భుతంగా రాసినప్పటికీ రష్మిక మందన్న ఆ డైలాగ్ డెలివరీ దక్షిణ భారతదేశ యాసలో ఉందని, పర్ఫెక్ట్ మరాఠీ యాసలో డైలాగ్ని చెప్పడంలో ఫెయిల్ అయింది అంటున్నారు. ఒకవేళ స్పష్టంగా మరాఠా మాట్లాడగలిగే డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఉపయోగించుకొని ఉంటే మాత్రం మరింత ఎఫెక్ట్గా ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే